అవన్నీ తీసుకొని అలా వెళ్తా ఉంటే మళ్ళీ కృష్ణార్జునులు కనిపిస్తారు. కృష్ణార్జునులు కనిపిన స్వామి స్వామి ధన్యోస్మి ధన్యోస్మి, ఇదిగో మీరు ఇచ్చిన ఉంగరము దొరికింది, బంగారము దొరికింది, అన్ని దొరికాయి, కృష్ణ ధన్యోస్మి అని అంటాడు. అనగానే అర్జునుడికి అర్థం కాదు. కృష్ణుని అడుగుతాడు, స్వామి ఇదేంది లాజిక్, నాకు అర్థం కాలేదు, ఈ లాజిక్ మీరు నాకు చెప్పాల్సిందే. నేను ఇప్పుడు వాడు శ్రీమంతుడు అవ్వాలి అని నేను బంగారం ఇచ్చాను, అది వాడికి దొక్కలే. డైమండ్ రింగ్ ఇచ్చాను, దొరకలేదు. నువ్వేం చేసావు, 2 రాగి నాణాలు ఇస్తే ఇచ్చావు, నువ్వేదో మాయ చేసావు కృష్ణ, నీకు నా మీద ఏదో కోపం ఉన్నట్టుంది, వాడు నిన్ను అడగలేదని చెప్పేసానా, నన్ను అడిగాడని చెప్పేసానంటే కృష్ణుడు నవ్వి అంటాడు, అదేం కాదు, వాడి బుద్ధి ఆలోచన విధానం మారింది, అందుకోసమే వాడికి ధనం దొరికింది. ఓ ఫెంటాస్టిక్. బుద్ధి ఆలోచన విధానం అంటే ఏంది కృష్ణ అర్థం కలదంటే, నువ్వు మొదలు వాడికి బంగారం ఇచ్చినప్పుడు వాడి కేవలం వాడి ఆలోచన ఏంటంటే నేను బాగుపడతాను, నేను ఇల్లు కట్టుకుంటాను, నేను అది చేసుకుంటాను, ఇది చేసుకుంటానని వాడి దృష్టిలో నేను అని మాత్రమే ఉండేది. కాబట్టి వాడికి అది వాడిది రాలేదు. ఎందుకోసం అంటే వాడు నేను అని అనుకుంటే యూనివర్సల్ వాడికి సపోర్ట్ చేయలేదు. దొంగ రూపంలో వాడి డబ్బుని యూనివర్సల్ నేచర్ తీసుకెళ్ళిపోయింది. అవును.